హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు మీకు కొత్త స్వీట్ రెసిపీ చూపిపోతున్నాను. ఇది కర్ణాటక స్టైల్ స్వీట్ రెసిపీ. చాలామందికి తెలిసే ఉంటుంది. చేసుకోవడం కొంచెం పెద్ద ప్రాసెసే, కాకపోతే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి నువ్వులు అంటారంట, కాకపోతే ఆంధ్రాలో నువ్వులు ఇలా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నువ్వులు, శనగిత్తనాలు, శనగపప్పు మూడింటిని వేయించుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా. ఇలా పక్కన పెట్టుకొనేసి బెల్లం వాటర్లో వేసి కరగబెట్టుకోవాలి. ఇలా కరగబెట్టుకుంటే చాలు, పాకు రావాల్సిన అవసరం లేదు. ఇది అనపగింజల పేస్టు. అనపగింజల్ని ఇలా కుక్కర్లో పెట్టి 3 విజిల్లు వచ్చేదాకా పెడితే ఇలా పేస్ట్ లాగా అవుతుంది. రాగి పిండిని ఇలా సంగట్లా గట్టిగా చేసుకొని ఇలా ముద్దలు చేసుకోవాలి. ముద్దలు చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే షేప్ వస్తుంది. కొంచెం కష్టం అయినా కూడా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొనేసి ఇలా ఒత్తుకోవాలి. కొంచెం టైం పడుతుంది. చూసారా, ఇలా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా వస్తుంది. కొంచెం పెద్ద ప్రాసెసే, కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఓపిక ఉండాలి. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో. చూసారా, ఇది తినడం ఎలా అనుకుంటున్నారా? చూపిస్తాను అది కూడా. ఇలా పెట్టుకొనేసి ఇందులో మనం ముందుగా రెడీ చేసుకునేవి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకునేసి అంతగా మిక్స్ చేసుకొని తినడమే. ఈ స్వీట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.